హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మి వ్రతమే కాదండి, ఏ పూజకైనా నవరాత్రులు కూడా వస్తున్నాయి. అమ్మవారికి ప్రసాదంగా పెట్టే ఈ హల్వాని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. సో మీరు కూడా చూసేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఇక్కడ బన్సీ రవ్వ తీసుకుంటున్నానండి. ఇది చాలా మంచిది. దీంట్లో మనకి ఫైబర్ కానీ ఐరన్ కానీ రిచ్గా ఉంటుంది. సో నార్మల్ సుజీ రవ్వ కాకుండా ఈ బన్సీ రవ్వ తీసుకొని చేయండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా నేనైతే 1 కప్పు బన్సీ రవ్వ తీసుకొని దాన్ని బాగా డ్రైగా ఫ్రై చేసుకున్నా. అంటే గీ కానీ ఏం వేయలేదండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని 1 కప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకొని చక్కగా వాటిని కుక్ అవ్వనివ్వండి. సో మనకి మెత్తగా అయినంత వరకు కూడా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్లో చేయకండి. కొంచెం టైం పడుతుంది. మనకి సుజీ రవ్వ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు దాంట్లోకి 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి మనం దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకోండి. అలాగే మిగతా 1/2 కప్ బెల్లం తురుముకొని వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు అయితే కొంచెం బెల్లం ఎక్కువగానే వేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండండి. బెల్లం షుగర్ కరిగిపోతుందండి. ఇంకా వాటర్ ఏమీ వేయకండి. మీరు హల్వా ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇలానే చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో మొత్తం ఇలా కలుపుతూనే ఉండండి, మొత్తం కరిగిపోతుంది. తర్వాత దాంట్లోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని 1/4 కప్పు దాకా, ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/4 కప్పు దాకా నెయ్యి తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. అమ్మవారికి కూడా ప్రసాదం పెట్టి వచ్చిన అందరికీ కూడా ఇస్తే చాలా బాగుంటుందండి. సో మీకైతే రెసిపీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.